ఒరేయ్, నువ్వు సంతకాలు ఏమైనా చేసావా? రోజు ఆఫీస్లో సంతకాలు చేస్తూనే ఉంటాను కదక్క. అది కాదురా, నిన్న కాని మొన్న కాని సూర్యకాంతం నీ దగ్గర దేని మీదైనా సంతకం తీసుకుందా? నిన్న రాత్రి తీసుకుందిగా. సావిత్రి గారు, చైతుబాబుకి ఈ విషయం తెలియదు కదా, ఏం చెప్పకుండా ఆయనకేం తెలియకుండా సంతకం ఎలా చేయించారు? నిన్న రాత్రా? ఏం పేపర్స్ మీద? కల్లో అవేం పేపర్స్ నాకెలా తెలుస్తాయక్క? కలేంట్రా? నేను సంతకం పెట్టింది కల్లోనే. మరి నమ్మడం లేదు కదా? ముందు నేను నమ్మలేదు. అసలు ఏం జరిగిందంటే, నిన్న రాత్రి పడుకొని ఉన్నాము, అప్పుడు నాకు మెలకువ వచ్చింది. రౌడీ బేబీ, రౌడీ బేబీ, ఏంటమ్ముల్ బేబీ నువ్వొచ్చావు? నేను రావడం ఏంటి? అవును, ఇది నా కల కదా. ఇది కళ? అవును, నీ కల్లోకి నేనెలా వచ్చాను? హే, నువ్వు నన్ను చిన్నపిల్లాన్ని చేసి మోసం చేయాలని చూస్తున్నావు. కాదమ్ముల్ బేబీ, ఇది కలే. కావాలంటే చూడు, అంతా కొత్తగా మరో ప్రపంచంలా కలర్ఫుల్ గా ఉంది. ఇదిగో, ఇక్కడొక చిన్న ఆటోగ్రాఫ్ పెట్టండి. దేనికి? అంటే మీరు నా కలలోకి వచ్చారు కదా, ఆ జ్ఞాపకాల్ని దాచుకుందామని. అవునా? ఓకే. ఒరే, అది కళ కాదు, నువ్విచ్చింది ఆటోగ్రాఫ్ కాదు. కాకపోవడం ఏంటి? కలే, సూర్య చెప్పింది కదా. నిన్ను పిచ్చదవని చేసిందిరా. చైతుబాబు తింగరతనాన్ని మీ అంత తెలివిగా ఎవ్వరూ ఉపయోగించుకోలేదండి. సరే, సూర్య ఎక్కడా అని అడిగావు కదా, పద. ఎక్కడికి? సూర్య ఎక్కడుందో అక్కడికి పద. అక్కా అక్కా, ఏయ్, నువ్వు బయటికి ఎందుకు వచ్చావే? మీరెక్కడికి వెళ్తున్నారు? హాస్పిటల్కే. హాస్పిటల్ కా? ఎవరికేమైంది? నువ్వు అనవసరంగా కంగారు పడకక్క, ఎవరికి ఏమీ కాలేదు. నువ్వు సైలెంట్ గా ఇంట్లో ఉండు, మేం గంటలో వచ్చి విషయం చెప్తాం. పదరా. పద. హాస్పిటల్ అంటున్నారేంటి? ఎవరున్నారు హాస్పిటల్లో? అమ్మా, సూర్యకి ఆపరేషన్ జరుగుతుందండి. డాక్టర్, మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. భగవంతుడి దయవల్ల గండం నుంచి బయటపడింది. ఇకనైనా ఇంతవరకు జరిగింది ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం సావిత్రి. వద్దు బామ్మగారు. ఏ పర్పస్ కోసమైతే ఇంతవరకు ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఉంచారో, ఈ నిజాన్ని సూర్య పూర్తిగా రికవరీ అయ్యే వరకు ఈ నిజాన్ని దాచిపెట్టి ఉంచడమే మంచిది. అది కాదు బాబు. లేదండి, ఇప్పుడు నిజం చెప్తే అందరూ మిమ్మల్ని తప్పు అంటారు, మోసం అంటారు. ఎటో ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి సూర్య త్వరలోనే కోలుకుంటుంది. తను లేచి మామూలు మనిషి అయిన తర్వాత అప్పుడు ఈ నిజాన్ని దాచిపెట్టాల్సిన అవసరమే ఉండదు. అంతవరకు ఎవరికీ తెలియకుండా ఉండడమే మంచిది.
అమ్మ లలిత, ప్రగతి, భాస్కర్, ప్రకాషు, ఎవరు పలకడం లేదేంటి? ఇంట్లో కానీ లేరా ఏంటి? రే పులి, పులి, రే పులి, పులి. వీళ్ళు లేరు, కార్లు లేవు, అంతా ఏమైనట్టు? పూర్ణి, అమ్మా పూర్ణి, అమ్మా పూర్ణి, పూర్ణి, అమ్మా పూర్ణి, నువ్వైనా ఉన్నావా లేదా? వస్తున్నాను నాన్న. ఏంటన్నా? ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? భయం వేసి గదిలోనే ఉన్నాను నాన్న. భయమా? ఆ రోజు గుడి దగ్గర జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇదే వరుస. అది జరిగి ఇన్ని రోజులైనా ఇంకా నీలో భయం పోలేదా? అది సరే, ఇంట్లో ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళారు? అది మరి ఏంటి అది మరి? అంటే అక్క వాళ్ళు తమ్ముడు కలిసి హాస్పిటల్ కి వెళ్తున్నామని చెప్పి వెళ్ళారు నాన్న. హాస్పిటల్ కా? దేనికి? అంటే నాన్న మరి అది ఏంటమ్మా ప్రతి దానికి నసుకుడు? అందరూ ఎక్కడికి వెళ్ళారు అసలు? ఎందుకు నీకు తెలుసా తెలీదా? రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. అక్క, ఈవిడుందంటే ఇక్కడ. మీ అక్కయ్యలు ఇక్కడికొచ్చింది నేను ఫోన్ చేయబట్టే. ఈ సోదొద్దు. వాళ్ళు బయటున్నారు అంటే లోపల ఎవరున్నారో అది చెప్పు. ఇంకెవరుంటారు? సూర్యకాంతం. నా సూర్యనా? నీ భార్య సూర్యకాంతం. సూర్యకాంతం లోపలుంటే సావిత్రి బయటెందుకుందో తెలుసా? సావిత్రి ఎవరు? ఆహా, ఏం తెలియనట్టు. సూర్యకాంతం ఇల్లు వదిలి వెళ్ళిపోతే మీ నాన్న ప్రాణాలు కాపాడుకోవడానికి మీరు తెచ్చి సూర్యలా నాటకం ఆడించారే, ఆ సావిత్రి. ఆ రోజు మీ అవసరం కోసం మీరంతా దగ్గరుండి సావిత్రితో సూర్యకాంతంలా నాటకం ఆడించారు. ఇప్పుడు అదే సావిత్రి మీ అందరి కళ్ళు గప్పి ఇంతకాలం సూర్యకాంతంలా మీ ఇంట్లో నాటకం ఆడింది. మిమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళం చేసింది. రే, నేను చెప్పానా తను సూర్య కాదు సావిత్రి అని? మీరే నా మాట నమ్మలేదు. సావిత్రికి సూర్యకాంతంలా నటించాల్సిన అవసరం ఏముంది? సూర్యకాంతంకి మేజర్ యాక్సిడెంట్ అయ్యి ఇదే హాస్పిటల్లో సావు బ్రతుకుల మధ్య ఉంది కాబట్టి. ఏంటి, సూర్యకి యాక్సిడెంట్ అయిందా? ఏంటి నమ్మడం లేదా? ఆపరేషన్ జరిగి ఐసీయూలో పడుంది. అందరూ అక్కడే ఉన్నారు. కావాలంటే వెళ్ళి చూసుకోండి. ఏంటి మేడం, మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నా టార్గెట్ ఏంటి? సూర్యకాంత్ కుటుంబం. ఆయుధం వాడకుండా అరాచకం సృష్టించబోతున్నాను. ఆ కుటుంబాన్ని చిలువలు వలువలుగా చెల్లా చెదురు చేయబోతున్నాను. ఈ దెబ్బతో
సూర్యకాంతం కుటుంబం ఫినిష్.